సిరిసిల్లలో బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది తెలంగాణది. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. ఇవన్నీ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ జరుగుతుంది. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు. ఇవ్వండి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. ఇవి చేస్తే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. ఇవి చేయడానికి పైసలు లేవట. సెంట్రల్ యూనివర్సిటీ జాగలు 400 ఎకరాలు ఇలా అమ్మడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదంటే ఇవాళ మన జాగలమ్మి మన ఆస్తులమ్మి ఇవాళ మనకే పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఆ 5 మంత్రులు 2-3 మంత్రుల బిల్లులు చెల్లింపులు మాత్రం ఏం దోకలేదట. కాంట్రాక్టర్ల బిల్లులు మంత్రులే కాంట్రాక్టర్లు, మంత్రులే బినామీ కాంట్రాక్టర్లు. వాళ్ళ బిల్లులు చేయడం మాత్రం పైసలు ఉన్నాయి. 6 గ్యారెంటీలు అమలు చేయడం మాత్రం ఇలా పైసలు లేవు అని చెప్పి ఇలా 18% కమిషన్ తీసుకొని ఇలా ఇతర వ్యక్తులకు కాంట్రాక్టులు బిల్లు ఇస్తున్నారంటే ఈ 18% కాంగ్రెస్ సర్కారు ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమికొట్టాల్సిన బాధ్యత ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఉందన్న విషయాన్ని ఇలా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఘోరమైన పరిస్థితి అన్న. మన కులగణన చేసిరు సమగ్ర సర్వే అన్నారు, కుటుంబాల సర్వే అన్నారు. కులగణన చేసిన తర్వాత మన ఆస్తిపాస్తులన్నీ మనకి భూములు ఎన్ని ఉన్నాయి, మనకి ఇండ్లు ఎంత ఉన్నది, మన పైసలు ఎన్ని ఉన్నాయి, మన ఆస్తిపాస్తులు ఎంత అని చెప్పి మొత్తం ప్రభుత్వానికి ఇచ్చినాం. మనం అధికారులు మన వారికి వస్తే వాళ్ళకి మొత్తం డాటా మొత్తం ఇచ్చేస్తాం. దాన్ని రహస్యంగా ఉంచాలి అన్న. నాకున్న ఆస్తి నేను పక్కలో కూడా చెప్తాను నేను. అయినా ఈ ప్రభుత్వాన్ని నమ్మి మీరు అందరు చెప్పిండు. మీ ఇంటికి సర్వే కోసం వస్తే మీ అందరు చెప్పిండు. మీ డాటా తీసుకుపోయి ఎవరికి ఇచ్చింది తెలుసా అన్న? ఎవరో బెల్జియం వేరే దేశం తీసుకుపోయి రేవంత్ రెడ్డి వాడిని తీసుకొచ్చి ఇలా కమిటీలో పెట్టాడు. కమిటీ చేసి మన ఆస్తిపాస్తులు మొత్తం వానికిస్తే రేపు మన ఆస్తిపాస్తులు ఉంచుతారా? ఈ తెలంగాణ రాష్ట్రం ప్రజల ఆస్తిపాస్తులు గ్యారెంటీ ఉందా? ఎవరు పెట్టిండు కమిటీలు అంటే అర్బన్ నక్సలర్స్ పెట్టిండు. నక్సలైట్లకు గతంలో ఉన్న నక్సలైట్ల భావజాలం ఉన్నోళ్లకు ఈ సమగ్ర సర్వే ఇది కుటుంబ సర్వే తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెట్టారు. వాళ్ళు ఉంచుతారా? దోచుకుంటారా? అర్థం చేసుకోండి. అర్బన్ నక్సల్ చేతిలో మన ఆస్తిపాస్తుల రహస్య డాటా పెడితే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆస్తిపాస్తులకు గ్యారెంటీ ఉంటుందా? ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. విద్యా వ్యవస్థను తీసుకుపోయి అర్బన్ నక్సల్ చేతిలో పెట్టాడు. దానిలో అర్బన్ నక్సల్స్ ఇవాళ నరేంద్ర మోడీ గారు కలం ద్వారా ఈ జాతిని సంఘటితం చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు కలం ద్వారా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమో తెలంగాణ రాష్ట్రంలో తుపాకీ రాజ్యాలు రావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నది. శాంతి భద్రతను కాపాడాల్సిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి అన్ని విషయాలు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి ఫైట్ చేస్తున్నామన్నా. మన కొట్టాడ మామూలు కొట్టాడు కాదన్నా. ఇలా శాసనసభ ఎన్నికల్లో ప్రజలు మనకు ఓట్లేలే, బాధపడే పార్లమెంట్ ఎన్నికల్లో మనకు ఓటేసి గెలిపించారు. అరే మా కోసం కొట్లాడింది భారతీయ జనతా పార్టీ, మా కోసం యాత్రలు చేసింది భారతీయ జనతా పార్టీ, మా కోసం లాఠీ దెబ్బలు తిన్నది భారతీయ జనతా పార్టీ, మా కోసం జైలుకు వెళ్ళింది భారతీయ జనతా పార్టీ, మా కోసం కేసులు భరించింది భారతీయ జనతా పార్టీ. కానీ మేము భారతీయ జనతా పార్టీకి వేయాల్సిన ఓటు కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన విధానం నమ్మి 6 గ్యారెంటీలు నమ్మి వాళ్ళ కోట్లు వేస్తాం. వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో ఇలా ప్రజలు మన కోట్లేసి గెలిపించారు. ఇలా దాని తర్వాత జరిగిన శాసన మండలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనకు ఓట్లేసి గెలిపించారు. నెక్స్ట్ జరిగే ఏ ఎన్నికలైనా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఓట్లేసేది కేవలం భారతీయ జనతా పార్టీకి అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ప్రజలు మన వైపు ఉన్నారు, ప్రజలందరూ మన వైపు ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఉప ఎన్నికలు వచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి కేంద్రం ఏమిచ్చింది ఇలా మాట్లాడి పోయినాక స్టేట్మెంట్ ఇస్తారు. బండి సంజయ్ కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి, కేంద్రం నిధులు ఇచ్చిందా, కేంద్రం అన్ని కేంద్రమే ఇచ్చినాక మరి నువ్వు చేసేదేంటి? నువ్వేమిచ్చినావు తెలంగాణ రాష్ట్రానికి? 1,58,000 కోట్లు దేనికోసం అప్పు చేస్తావు? అరే 7 లక్షల అప్పు తన విషయం అందరికీ తెలుసు. కేసీఆర్ దొంగతనంగా 7 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పి వాళ్ళు చెప్పారు, మనం చెప్పిన ఎలక్షన్ అప్పుడు తీరుస్తాను.
5 గ్యారెంటీలు అమలు చేస్తా ఉన్నావు. మరి 6 గ్యారెంటీలు నరేంద్ర మోడీ గారు పైసలు ఇస్తేనే అమలు చేస్తానవా? ఎవరిని అడిగి హామీ ఇచ్చినావు? ఎవరిని అడిగి హామీ ఇచ్చినావు? ఇవాళ మోడీ గారి ప్రభుత్వం ఇలా గ్రామాలను నిధులు ఇస్తున్నారు. మనం ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు అదే తీర్పు చెప్పబోతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇలా మా గ్రామానికి సడక్ యోజన ద్వారా రోడ్లు వచ్చినాయి. మా గ్రామానికి ప్రకృతి వనం వచ్చింది నరేంద్ర మోడీ గారి పైసలతోనే. మా గ్రామంలో టాయిలెట్స్ కట్టింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్లనే. మా గ్రామంలో శ్మశాన వాటికలు కట్టింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్లనే. మా గ్రామంలో పేదలకు బియ్యం వచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్లనే. మా గ్రామంలో సిలిండర్లు ఇచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్లనే. మా గ్రామంలో లైట్లు వచ్చినాయి ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్లనే. మా గ్రామంలో ఇంతో అంతో అభివృద్ధి జరిగిందంటే కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్లనే. కాబట్టి మేము గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మాత్రమే గెలిపిస్తామని చెప్పి ఇలా గ్రామాల్లో కార్యకర్తలు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టే ఇలా స్థానిక సంస్థలు ఎన్నికలు జరపడానికి కాంగ్రెస్ పార్టీ భయపడుతున్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ గ్రామంలో రోడ్లు వేయించిందా, మోర్లు కట్టించిందా, చెట్టు నాటిందా, బియ్యం ఇస్తుందా, పెన్షన్ ఇస్తుందా, ఒక రేషన్ కార్డు అన్నా ఇచ్చిందా? ఏమి ఇవ్వకుండా ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది? కేంద్రం ఏమిచ్చిందంటే చెప్తున్నాం, బాధ్యత చెప్తున్నాం ఏమిచ్చిందో. ఇలా రాష్ట్రం ఏమిచ్చిందంటే చెప్పలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అలా కిషన్ రెడ్డి గారు సవాల్ చేసినారు, నేను సవాల్ చేసిన. కేంద్రము తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చిందో చర్చకు సిద్ధమని చెప్పి కిషన్ గారు చెప్పారు. మరి తెలంగాణ రాష్ట్రం ఏమిచ్చిందో గ్రామాల వారిగా, మండలాల వారిగా, జిల్లాల వారిగా చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమా? ఆ సవాల్ చేస్తే ఇక కాంగ్రెస్ పార్టీలు అన్ని మూసుకొని పోయి ప్రతిసారి కేంద్రం ఇస్తలేదు, అన్ని కేంద్రం ఇస్తాక నువ్వేం చేసేది అంటున్నాను. నువ్వు ఇంట్లో కూర్చో, మేము తీసుకొస్తాం, మేము పాలిస్తాం, మేము తెలంగాణ రాష్ట్రాన్ని. ఇలా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పైసలు ఇస్తున్నాం, తెలంగాణకు పైసలు ఇస్తున్నాం, బీహార్కు పైసలు ఇస్తున్నాం, ఒరిస్సాకు పైసలు ఇస్తున్నాం, మా పాలన లేని కర్ణాటక కూడా ఇస్తున్నాం, హిమాచల్ కూడా ఇస్తున్నాం. ఎక్కడైనా ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము, ఈ పార్టీ ఆ పార్టీ అని సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాలను సమానంగా చూసేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చేస్తేనే దేశం అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. కానీ ఇటువంటి పరిస్థితుల్లో గ్రామాల వారిగా కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క కుట్రలను, కాంగ్రెస్ పార్టీ అయితే బదనాం చేస్తుందో బీజేపీని, నరేంద్ర మోడీ గారిని, దానికి వ్యతిరేకంగా అలా గ్రామాల వారిగా మనం ప్రచారం చేసే బాధ్యత ఉన్నది. తప్పకుండా డీటెయిల్ రిపోర్ట్ ఇస్తాం మీకు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమేమి నిధులు ఇచ్చిందో పూర్తి డీటెయిల్ రిపోర్ట్ ప్రతి గ్రామానికి ఇస్తాం. రాష్ట్ర పార్టీ నుంచి ప్రతి గ్రామానికి ఇస్తాం. ప్రతి గ్రామంలో పోస్టర్లు వేస్తాం, ప్రతి గ్రామంలో ఫ్లెక్స్లు కట్టిస్తాం, ప్రతి గ్రామంలో కరపత్రాలు కొట్టిస్తాం. అదే ప్రచారస్థంగా మారుతుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్తాం. గతంలో మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా చేస్తామన్న విషయాన్ని ఈ సందర్భంలో అన్న. 2 పార్టీలు ఒకటే అన్న, 2 పార్టీలు ఒకటే. మీరు ఆలోచించండి. అలా కాళేశ్వరం కేసు అన్నాడు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? మా ప్రభుత్వం కానీ, మా ప్రభుత్వం వచ్చిన కేసీఆర్ జైలుకు పంపుతామన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతారు అన్నారా లేదా? అన్నాడా లేదా? మరి ఏమైందే? నిజంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చేది ఉంటే కేసీఆర్ కుటుంబంలో ఒక్కడే బయట ఉండేటోడు కాదు, అందరు జరిగేటోడు. ఇలా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న, ఈ సిరిసిల్ల కేంద్రం జరిగింది. ఆ సీఎం